షుగర్ జబ్బు విషయంలో ఇవాళ మన మధ్య చాలా అపోహలే రాజ్యమేలుతున్నాయి. కీటో డైట్, లో కార్బ్ డైట్, బేరియాట్రిక్ సర్జరీతో మధుమేహాన్ని మాయం చేయొచ్చని నమ్ముతున్నారు చాలామంది. అలాగే లావుగా ఉన్న వాళ్ళకే డయాబెటీస్ వస్తుందని, మిగతా వారికి ఆ ముప్పు ఉండదనే నమ్మకము చాలా మందిలో కనిపిస్తుంది. అలాగే మధుమేహానికి జనరిక్ మందులు పనిచేయవని, షుగర్ వచ్చాక అన్నాన్ని పూర్తిగా మానేయాలనే నమ్మకాలు మనకు కనిపిస్తాయి. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? ఆసక్తికరమైన ఈ నమ్మకాల గురించి డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహాన్ని పూర్తిగా మాయం చేయొచ్చా? డయాబెటీస్ని కంప్లీట్గా రిమిషన్లో లైఫ్ లాంగ్ ఉంచొచ్చా అంటే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ ఎస్, ఉంచొచ్చు. బట్ ఇదొక బాగా కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్తో కూడుకున్న బిహేవియర్. అండ్ మీరు తీసుకునే ఫుడ్ అవ్వచ్చు, అది క్యాలరీ రిస్ట్రిక్షన్ కానీ, ఫైబర్ రిచ్ ఫుడ్ కానీ, ప్రోటీన్ రిచ్ ఫుడ్, ప్లాంట్ ప్రోటీన్స్ ఎక్కువ ఉండేలాగా, దెన్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ తగ్గించుకునే విధంగా. బట్ ఇనీషియల్గా మీకు డయాబెటీస్ రిమిషన్కి మాత్రం మందులు అవసరం పడచ్చు ఖచ్చితంగా. GLP-1 SGLT ఇన్హిబిటర్స్ ఇవి వాడిన తర్వాత మీ బాడీలో ఉన్న టోటల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మీరు తగ్గించుకుంటూ కనుక పోతే కొంతమందిలో ఇన్ఫ్యాక్ట్ 6 to 7 out of 10 పేషెంట్స్లో మీకు డయాబెటీస్ వచ్చి ఓన్లీ 7-8 ఇయర్సే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళలో డయాబెటీస్ రిమిషన్ అనేది సాధ్యం. ఊబకాయానికి షుగర్ జబ్బుకు మధ్య సంబంధం ఏంటి? సో డయాబెటీస్ అండ్ ఒబిసిటీ ఈ రెండు ఒక రకమైన ట్విన్ ఎపిడెమిక్ అని అంటూ ఉంటాం మనం, ఎస్పెషల్లీ ఇండియాలో అండ్ మోర్ సో ఓవర్ సౌత్ ఇండియాలో. సో ఎందుకు అంటే ఇండియాలో ఉన్న డయాబెటిక్ పేషెంట్స్లో 10 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళలో 8 నుంచి 9 మంది ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉన్నవాళ్లే. అంటే వీళ్ళ BMI 25 ఆర్ మోర్ ఉంది. సో మీకు కనుక ఇప్పుడు ఆల్రెడీ 27 BMI ఉంది, మీకు డయాబెటీస్ ఉంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందని చెప్పారు. మీ 27 BMIని మీరు అఫ్కోర్స్ మనం హైట్ని మార్చుకోలేము కాబట్టి బరువు కనుక తగ్గించుకుంటూ వెళ్ళి మీ టోటల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించుకొని మీరు 22 రేంజ్ కనుక వస్తే మీకు షుగర్ లేకుండా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే, కొంతమందిలో 100% మనం రిమిషన్కి అచీవ్ చేయొచ్చు. సో ఇక్కడ వెయిట్ లాస్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. అండ్ వీటిలో ముఖ్యంగా సెమాగ్లూటైడ్, టెర్జోపటైడ్, లిరాగ్లూటైడ్ ఇవి చాలా ఇంపార్టెంట్ మందులు. ఇన్ఫ్యాక్ట్ ఇవి యాంటీ ఒబిసిటీ మందులు అండ్ షుగర్ కూడా DCGI హ్యాస్ అప్రూవ్డ్ ఇన్ ఇండియా. మధుమేహంతో కిడ్నీ జబ్బు ఎందుకు వస్తుంది? షుగర్ కంట్రోల్ సరిగ్గా లేనప్పుడు, ఎస్పెషల్లీ ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్స్లో ముఖ్యమైన ఆర్గాన్ కిడ్నీ. షుగర్ కంట్రోల్ సరిగ్గా లేనప్పుడు కిడ్నీ మీద ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. కిడ్నీస్ ప్రోటీన్ని యూరిన్లో కన్జర్వ్ చేయలేకపోతుంటాయి. యూజువల్గా యూరిన్ ఆల్బ్యూమిన్ క్రియేటిన్ రేషియో అనే ఒక చిన్న టెస్ట్ స్పాట్లోనే మనకి డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. సో ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే SGLT ఇన్హిబిటర్స్, GLP-1 ప్రెగ్నెన్సీ వీటి వాడకం ఖచ్చితంగా అవసరం. ఇవి వాడితే కూడా కిడ్నీ డిసీజ్ రాకుండా ఆర్ కిడ్నీ డిసీజ్ వచ్చే రిస్క్ని మనం తగ్గించుకోగలుగుతాము. దెన్ వీళ్ళలో బ్లడ్ ప్రెషర్ కనుక ఉంటే మనం ACE ఇన్హిబిటర్స్ ఆర్ ARB ఈ 2 క్లాసుల్లో ఒకటి ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంది, ఎస్పెషలీ BP ఉన్న డయాబెటిక్ పేషెంట్స్కి. ఇలా ఈ 2 క్లాసులతో పాటు ఫెనెరనోన్ అనే ఒక మందు కూడా ఉంది. ఇది కూడా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే రిస్క్ని తగ్గిస్తుంది. ఆల్రెడీ వస్తే దాన్ని ఇంకా పెరగకుండా ఆ రిస్క్ని కూడా తగ్గించే విధంగా హెల్ప్ చేస్తుంది. మధుమేహులకు నొప్పి లేకుండా గుండెపోటు వస్తుందా? మనకి ఒకవైపు హార్ట్కి రక్త సరఫరా సరిగా లేనప్పుడు కూడా వీళ్ళలో సైలెంట్ MI, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాం. అంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్లో ఖచ్చితంగా మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మోర్ సో ఇన్ ఫీమేల్స్లో కూడా. సో దీనికి ఎందుకు వస్తుంది అంటే అఫ్కోర్స్ వీళ్ళకి నర్వ్ ఎండింగ్స్ అవ్వటం వల్ల సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్లో చాలా కామన్గా చూస్తుంటాం. సో దీన్ని తగ్గించడానికి మనం ప్రతి డయాబెటిక్ పేషెంట్కి మనం ఇవ్వాల్సిన మందుల్లో కొలెస్ట్రాల్ తగ్గించే మందు, అందుకే ఇంటిగ్రల్. ఒకవైపు షుగర్ కంట్రోల్, BP కంట్రోల్ చేస్తూనే కొలెస్ట్రాల్ తగ్గిస్తేనే మనకి వీళ్ళలో హార్ట్ అటాక్ రిస్క్ మనం తగ్గించగలం. కొంతమందిలో అన్కంట్రోల్ నుండి బాగా ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ థిన్నర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీతో షుగర్ నయమవుతుందా? సో మెటబాలిక్ సర్జరీ అంటాము, దీన్ని బేరియాట్రిక్ సర్జరీ అని కూడా అంటుంటాము. సో వీటిలో చాలా టైప్స్ ఉన్నాయి. నార్మల్గా స్టమక్ వాల్యూమ్ తగ్గించే సర్జరీస్ ఉన్నాయి, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం. అయితే దీంతో పాటు స్మాల్ ఇంటెస్టైన్ యొక్క లెంగ్త్ని తగ్గించే విధంగా కూడా కొన్ని Roux-en-Y బైపాస్ అని కొన్ని రకాల సర్జరీస్ ఉన్నాయి. అయితే వీటిలో కొంతమందికి అంటే ఓన్లీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేస్తే కంప్లీట్ డయాబెటీస్ రిమిషన్ అనేది సాధ్యపడకపోవచ్చు. ఆర్ డయాబెటీస్ రిమిషన్లో వెళ్ళినా కూడా వితిన్ 3 years ఆర్ 2 years మళ్ళీ తిరగబెట్టచ్చు. అయితే ఈ Roux-en-Y కూడా చేస్తే కొంతమందిలో ప్రాబబ్లీ
ఒక 4 నుంచి 5కి మాత్రం ఖచ్చితంగా కంప్లీట్గా షుగర్ లేకుండా చేయటం అనేది సాధ్యమే. దీర్ఘకాలిక జబ్బులు ఉన్నప్పుడు మధుమేహులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్ ఉన్న వాళ్ళకి అఫ్కోర్స్ షుగర్ కంట్రోల్, దాన్ని హార్ట్ కిడ్నీని రక్షించే విధంగా మనం మందులు ఇవ్వాల్సిందే. కానీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చాలా ముఖ్యం. నార్మల్గా 140/90 ఆర్ మోర్ ఉంటేనే మనం బీపీ మందులు ఇస్తూ ఉంటాము. డయాబెటిక్ పేషెంట్లో మాత్రం అది 130/85 ఈ కట్ ఆఫ్ అనేది స్ట్రింజెంట్గా ఉంటుంది. పైగా ఏ మందులు ఇస్తున్నాము బీపీ కంట్రోల్కి అనేది కూడా చాలా ముఖ్యం. టెల్మిసార్టాన్, ఓల్మిసార్టాన్ అయినా ఇవ్వాలి, ఆర్ ఇటువైపు ఎనలాప్రిల్ కానీ రామిప్రిల్ లాంటి మందులు అయినా ఖచ్చితంగా ఇవ్వాలి ఒక డయాబెటిక్ పేషెంట్లో. ఎందుకంటే ఇవి ఇస్తేనే హార్ట్ని కిడ్నీని కూడా మనం రక్షించవచ్చు అని ప్రూఫ్ ఉంది కాబట్టి. ఇకపోతే కొలెస్ట్రాల్ కంట్రోల్ ఇన్ డయాబెటిక్ పేషెంట్, ఇది ఖచ్చితంగా అవసరం. లిపిడ్ ప్రొఫైల్ కనుక చూస్తే ఎల్డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఎక్కువ ఉండాలి, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కూడా తగ్గాలి. సో ఎల్డిఎల్ అప్పర్ లిమిట్ అంటే మ్యాక్సిమం మీకు ఎంత ఉండొచ్చు అంటే 70 ఉండొచ్చు. అలా ఉండే విధంగా మీరు కొలెస్ట్రాల్ తగ్గించే మందులు రోజ్వాస్టాటిన్ అవ్వచ్చు, తో పాటు ఫీనోఫైబ్రేట్ లాంటి మందులు వాడాల్సిన అవసరం ఉండొచ్చు. దెన్ ఈ డోస్ కూడా 10 నుంచి 20 mg పెంచాల్సిన అవసరం రావచ్చు. సో 70 ఉండేలాగా మీరు చూసుకోవాలి. క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ ఆర్ ఒబీస్ డయాబెటిక్ పేషెంట్లో ముఖ్యం. ఫ్యామిలీ హిస్టరీ కనుక స్ట్రాంగ్గా ఉంటే మీకు రిస్క్ పెరుగుతుంది కాబట్టి పీరియాడిక్గా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఒక డయాబెటిక్ ఒబీస్ పేషెంట్లో ముఖ్యం అండ్ చాలా అవసరం ఇది. మధుమేహులకు జనరిక్ మందుల్ని వాడొచ్చా? సో జెనరిక్ మెడిసిన్స్ మీద కూడా చాలామందికి కొన్ని డౌట్స్ అవి ఉన్నాయి. 100% ఇది అని చెప్పలేము. ఎందుకంటే కొన్ని జెనరిక్ మందులు పనిచేస్తున్నాయి, కొన్ని పనిచేయట్లేదు. సో ఏవి పనిచేస్తాయి, ఏవి చేయవు అనేది మీరు మీ డాక్టర్తో మాట్లాడి డిస్కస్ చేయండి. ఎందుకంటే విచ్ కంపెనీ జెనరిక్స్ పనిచేస్తున్నాయి, విచ్ పనిచేయట్లేదు అనేది దాని మీద ఒక క్లియర్ కట్ గైడ్ లైన్ ఆర్ ఒక యూనిఫామ్ కన్సెన్సస్ అనేది సోఫార్ లేదు. మధుమేహులకు లో గ్లైసెమిక్ ఆహారాలు ఎందుకు మంచివి? బ్రౌన్ రైస్ ఇది బెటర్. ఎందుకు అంటే తినగానే జీర్ణం అవ్వకుండా ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం ఎక్కువ ఉండేలాంటి ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. అంటే ఒకవైపు ఫైబర్ ఎక్కువ ఉండాలి, ఇంకోవైపు కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువ ఉండాలి. మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ ఫర్ ఎగ్జాంపుల్ జోవార్, సోర్గం, బాజ్రా ఇవన్నీ కూడా తీసుకుంటే మీకు తినగానే వచ్చే స్పైక్, దాని పోస్ట్ ప్రాండియల్ స్పైక్ అంటాం, అవి మనం తగ్గించుకోవచ్చు, బ్లంట్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా గ్లైసెమిక్ ఇండెక్స్ వైజ్ లోవర్ ద జిఐ, లోవర్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఖచ్చితంగా బెటర్. మధుమేహం విషయంలో అవగాహనే కీలకం. పొరపాట్లకు, అశ్రద్ధకు తావివ్వకుండా మందులు, ఆహారం, వ్యాయామాలు, పరీక్షల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మనం నిబ్బరంగా ఉండగలం.